అనగనగా ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద చెట్లు, నీలిరంగులో మెరిసే చిన్న చిన్న సరస్సులు, తెల్లవారగానే పిట్టల గానంతో మేల్కొనే అరణ్యవని అనే ఒక మనోహరమైన అడవి ఉండేది. ఈ అడవిలో ఉన్న ప్రతి జంతువు పరస్పరం గౌరవించుకుండేది కాని అందరి మధ్య నిజమైన స్నేహబంధం మాత్రం ఒక జంటలో మాత్రమే కనిపించేది. చిన్న నక్క టిక్కు, కొంచెం లావుగా ఉండే మొసలి గోలు, చురుకైన కుందేలు మింకు, మృదువైన జింక హనుక. 4 జంతువులు, 4 స్వభావాలు, కానీ ఒకే హృదయం. ఒక వేసవి ఉదయం అడవిలోని చిన్న ప్రవాహం ఒడ్డున మింకు దూకులాడుతుండగా ఒక చప్పుళ్ళు వినిపించాయి. నీటి లోపలుండే గోలు మొసలి తన పెద్ద కళ్ళతో బయటికి చూస్తూ, అయ్యో, నీళ్ళ తెప్పవచ్చు కోసం కర్ర తీసుకురావాలని వెళ్ళి చిక్కుకుపోయానండి అని బాధగా అన్నాడు. నక్క టిక్కు, జింక హనుక, కుందేలు మింకు ముగ్గురూ కలిసి గోలును బయటికి లాగి బతికించారు. ఆ రోజు మొదలైంది వారి స్నేహం. అప్పటినుంచి ఎవరి పని వచ్చినా ఇతరులు సహాయం చేసేవారు. అడవిలోని పిట్టలైతే వారిని చూసి వీళ్ళు గుండె గుండెలకి కలిసిన 4 రెక్కలు అని ప్రేమగా పిలిచేవారు. కొన్ని రోజులు ఇలా హాయిగా గడుస్తుండగా ఒక వింత జరిగింది. అరణ్యంలోకి ఒక కొత్త జంతువు వచ్చింది. కోరి అనే పెద్ద నల్లని తోడేలు. కోరీకి స్నేహబంధం అనే భావం తెలియదు. అడవిలో తన ప్రభావం ఉండాలంటే అందులో భయం ఉండాలి అనుకునేవాడు. అతడు ప్రతిరోజు మరికొన్ని జంతువులను భయపెట్టి ఆహారం లాక్కుని నీటి చోట్ల నిలబడి గొడవలు చేసేవాడు. ఒకరోజు అతడు మింకుని ఈదుతున్న చోట అడ్డగించి ఇలా అన్నాడు, ఇద్దిరా చిన్న కుందేలు, నీది కాని నీటిలో ఈదుతున్నావా? ఈ నీరు ఇప్పుడు నా అదుపులో ఉంది. మింకు భయంతో కంపించాడు. గోలు, టిక్కు, హనుక అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి అతనిని రక్షించారు. కాని కోరి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మీ చిన్న స్నేహం నాకు ఏమీ కాదు అని ఎగతాళి చేశాడు. అందరి మనసులో భయం పెరిగింది. అడవిలో సీనియర్ అయిన గుడ్లగూబ మాధవి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ తోడేలు రోజురోజుకి పెరిగిపోతున్నాడు. ఏదో చేయాలి, కాని పోరాడటం కాదు, తెలివిగా ఎదుర్కోవాలి అని చెప్పింది. జంతువులందరూ చర్చించి చివరకు ఒక పెద్ద ప్లాన్ తయారైంది. అందులో ప్రధాన పాత్ర మింకు, టిక్కు, గోలు, హనుక 4 అంటే. అందరికీ ఆశ నింపగలది కూడా మీరు మాత్రమే. వాళ్లకి బాధ్యత ఇచ్చింది. కోరీని మనుష్యత్వానికి, స్నేహానికి దగ్గర చేయాలి. అతని మనసు మార్చాలి. తర్వాతి రోజు ఉదయం గోలు మొసలి సూర్యరశ్మిలో నిద్రిస్తుంటే కోరీ దగ్గరికి వచ్చాడు. అతను గోలును చూస్తూ, నీలా నిద్రపోతేనే నేను ఈ అడవిని నడిపించగలను అని గర్జించాడు. కోరీ ఒక్కసారిగా దూకబోతుండగా హనుక ధైర్యంగా ముందుకి వచ్చింది. గోలును తాకకు కోరి, ఇతను మా స్నేహితుడు, మేము కలిసి ఉంటే నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. కోరీ ఆగిపోయాడు. ఎందుకో తెలియదు కాని ఇంత ధైర్యంగా మాట్లాడిన జింకను మొదటిసారి చూశాడు. టిక్కు కూడా ముందుకు వచ్చి అన్నాడు, నీకు ఎందుకు కోపం కోరి? నీకు ఏమైంది? మాకు చెప్పవచ్చు కదా. ఎల్ల తరబడి ఎవడు ఇలా అడగలేదు. అతని కళ్ళల్లో కొద్దిగా బాధ కనిపించింది. కాని వెంటనే దాన్ని దాచుకుని పక్కకెళ్ళిపోయాడు. ఆ రాత్రి మింకు ఒక చెట్టు వెనుక ఏడుస్తున్న కోరీని చూశాడు. చాలా జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి, కోరి, నువ్వు బాగున్నావా అని అడిగాడు. కోరి ఒక్కసారి కోపంగా తిరిగాడు. కాని మింకు భయపడకుండా ఇలా అన్నాడు, నీకు స్నేహితులు లేరంటే మేమున్నాం కదా. కోరి గొంతు కొద్దిగా కంపించింది. తన చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పాడు. అతను చిన్నప్పుడు తన గుంపుతో ఉండేవాడు. కాని వేటగాళ్లు అడవిని నాశనం చేయగా గుంపులో ఉన్నవాళ్లు విడిపోయాడు. అతడు 7 సంవత్సరాలుగా ఒంటరిగా తిరుగుతున్నాడు. ఎవడు నన్ను వద్దనని అనుకుంటూ నేనే అందరినీ దూరం చేశాను అని కోరి నిస్సహాయంగా అన్నాడు. మింకు నవ్వుతూ, అంతే కదా సమస్య. ఇకపై నువ్వు ఒంటరి తోడేలు కాదు, నువ్వు మా స్నేహితుడివి అని చెప్పాడు. కోరీకి మాటలు రావడం లేదు. ఒక పెద్ద తోడేలు తలదించుకుని ఏడుస్తున్నాడు. ఆ రాత్రే అతని జీవితం మారిపోయింది. మరోవైపు గోలు, హనుక, టిక్కు ఒక్కడికి వచ్చి కోరీని ఆప్యాయంగా పలికారు. మొదట సిగ్గుపడ్డాడు. కాని వాళ్లే ఇచ్చిన ఆహారం తీసుకున్నాడు. తరువాతి రోజు అరణ్యంలోని జంతువుల ముందు కోరి ఇలా చెప్పాడు, నేను మీ అందరినీ భయపెట్టాను, క్షమించండి. నాకు స్నేహం అవసరమని నిన్న తెలుసుకున్నాను. అడవి మొత్తం నిశ్శబ్దంగా మారింది. అప్పుడు గిదుగు అన్నాడు, ఈ అడవిలో 2 మాత్రమే ముఖ్యమైన నియమాలు. ప్రకృతిని కాపాడాలి, పరస్పరం ప్రేమించాలి. నువ్వు కూడా ఇక్కడివాడివే కోరి. అడవి ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది. పిట్టల గానం, జంతువుల హర్షధ్వనులతో అరణ్యవని ఆనందంలో మునిగిపోయింది. రోజును గడిచాయి. కోరి ఇప్పుడు అడవికి సెక్యూరిటీ గార్డ్ లాంటివాడు. ఎవరు ప్రమాదంలో ఉంటే ముందుగా అతడే పరుగు. అతడి వెనుక వెంటనే టిక్కు, మింకు, గోలు.
ఒకరోజు మింకు ఇలా అన్నాడు, అయ్యో, మన నలుగురికి ఇప్పుడు 5 అయ్యాం. ఇక మీదట మేము అరణ్య పంచశక్తి. అందరూ నవ్విపోయారు. అరణ్యవని అడవి ఇప్పుడు మరింత సురక్షితం, మరింత చల్లగా, మరింత ప్రేమగా మారింది. ఎందుకంటే స్నేహం కలిస్తే ప్రకృతికే ప్రాణం వస్తుంది. ఒంటరి తోడేలు కూడా ప్రేమతో మారిపోతాడు. అడవిలోని ప్రతి హృదయానికి స్నేహమే పెద్ద